ఎమోషన్స్. మనిషి నిశ్చయంగా తెలివైన జంతువు. తనకు కావాల్సింది ప్రకృతిలో నుంచి తీసుకుంటాడు, లేకపోతే సృష్టించుకుని ఉపయోగించుకుంటాడు. ఈ పనిలో ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు. ఏదైనా ఒక వస్తువుని ఉపయోగిస్తున్నప్పుడు అది ఖర్చయిపోతే ఇక ఉండదు అనుకున్నప్పుడు అలాంటి మరో వస్తువుని ముందుగానే చేసి పెట్టుకొని మొదటి దాన్ని ఉపయోగించుకోవాలి. అర్థం కాలేదా? మన తిండి కోసం, బట్ట కోసం, నివాసం కోసం ఎన్నో మొక్కలు, చెట్లు, జంతువులు, కీటకాలని చంపేస్తున్నాం కదా. మరి అవన్నీ పూర్తిగా అంతరించిపోతే ఎలా అని కూడా ఆలోచించాలి. ముందు చూపుతో అలాంటి జీవజాతుల్ని ఓవైపు అభివృద్ధి చేస్తూ బతకనిస్తూ ఇంకోవైపు వాటిని ఉపయోగించుకుంటూ ఉండాలి. మానవుణ్ణి ఉపయోగించుకునే మరో జీవి లేదు కాబట్టి మనకు ఆ బాధ తెలియటం లేదంతే. ఈ సమస్త సజీవ నిర్జీవ ప్రపంచం అంతా తన కోసమే అనుకుంటున్నాడు మనిషి. ముంచుకొస్తున్న ఉపద్రవాల్ని గమనించి కళ్ళు మూసుకుని భ్రాంతిలో బతికేస్తున్నాడు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా మానవ జాతి ఎదుర్కొంటున్న సమస్యలు కంటికి కనిపిస్తూనే ఉన్నాయి. కోట్లాది రూపాయల నష్టం, తిరిగిరాని ప్రాణ నష్టం. ఇన్ని చూసినా ఏదో భరోసా మీద జీవిత నౌక లాక్కుపోతూ ఉన్నా. ఈ వీడియోలో మిమ్మల్ని భయపెట్టే ఉద్దేశంతో చెప్తున్న విషయాలేవీ లేవు. కాకపోతే ప్రకృతి విలయతాండవ యథార్థ దృశ్యాలు కొన్ని ఉన్నాయి. ఆ సంగతులేంటో చూద్దాం పదండి. 7. వాటర్ స్పోర్ట్స్. ఈ పదం కొందరికి తెలిసి ఉండొచ్చు. టోర్నడో మాదిరి ఉంటుంది. ఎక్కువగా సముద్రంలోనే వాటర్ స్పోర్ట్స్ ఏర్పడతాయి. అతి వేగంగా వీచే గాలులు సముద్రపు నీటి ఉపరితలాన్ని తాకినప్పుడు అది నీటిని కూడా తనతో పాటు గాల్లోకి ఆకర్షించి లాక్కుపోతుంది. ఇవే ఆ వాటర్ స్పోర్ట్స్. సాధారణంగా సముద్రంలో తీరానికి దూరంగా ఏర్పడుతుంటాయి కనుక ప్రమాదం ఏమీ ఉండదు. అయితే ఇవి సుడులు తిరుగుతూ నేల మీద కూడా వస్తూ ఉంటాయి. అప్పుడు కలిగే నష్టం గురించి మీరే ఊహిస్తారు. 6. టైఫూన్. టైఫూన్ ఒక రకమైన తుఫాన్. తన దారిలో అడ్డొచ్చిన వాటిని ఎగరేసుకుపోతుంది. ఇది ఫిలిప్పీన్స్లోని టైఫూన్ ప్రభావం. గంటకు 220 కిలోమీటర్ల వేగంతో వీచిన తీవ్రమైన గాలుల తాకిడికి ఆ పైకప్పులు ఎగిరిపోతున్నాయి చూడండి. 2020 అక్టోబర్ 26 నుంచి నవంబర్ 6 వరకు ఈ తుఫాను విలయ తాండవమే చేసింది. ఫిలిప్పీన్స్, చైనా, తైవాన్లో విపరీతమైన నష్టాన్ని మిగిల్చింది. మీకు తెలుసా, ఫిలిప్పీన్స్లో న్యాచురల్ డిజాస్టర్ రావడం చాలా సాధారణం. ప్రపంచంలో ఇలా ప్రకృతి వైపరీత్యాలతో తరచూ బాధపడే దేశాల్లో ఇది 3వ దేశం. అన్నట్టు హుదూద్ తుఫాన్ మీకు గుర్తుంది కదా. దక్షిణ హిందూ మహాసముద్రంలో ఏర్పడ్డ బలమైన ఉష్ణమండల తుఫాన్. 2014 అక్టోబర్ 14న విశాఖపట్నాన్ని తాకిన హుదూద్ సైక్లోన్ విడిచిపెట్టిన జాడలు ఇప్పటికీ కనిపిస్తూ ఉంటాయి. విరిగిపడిన భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు, ఎగిరిపోయిన సిమెంటు, ఇనుప రేకుల ఇళ్ల పైకప్పులు. ఆ బీభత్స నుంచి కోలుకోవడానికి అక్కడి వారికి చాలా సమయమే పట్టిందని వార్తల్లో విని ఉన్నాం. 5. టోర్నడో. వాతావరణ పీడనంలో కలిగిన మార్పులకు టోర్నడోలు ఏర్పడతాయి. ఒక్కోసారి ఈ టోర్నడో 1.5 కిలోమీటర్ల వెడల్పు, 80 కిలోమీటర్ల ఎత్తు ఉండొచ్చు. సాధారణంగా టోర్నడోలు బహిరంగ ప్రాంతాల్లోనే ఏర్పడుతూ ఉంటాయి. 1997లో అమెరికాలోని మయామి పట్టణ సముద్రంలో ఏర్పడ్డ టోర్నడో మెల్లగా నేల మీదకి వచ్చింది. అయితే ఇది పట్టణం లోపలికి ప్రవేశించకుండానే దారి మళ్లించుకుని వెళ్ళిపోయింది. అయితే అది లోపలికి వస్తుందేమో అని భయంతో కంపించిపోయారు మయామి వాసులు. 4. ల్యాండ్ స్లైడ్స్. నేల కుంగిపోవటం, మట్టి పెళ్లలుగా ఊడి పడిపోవటం, కొండల మించి మట్టి కరిగి కిందకి జారిపోవటం, ఇవన్నీ ల్యాండ్ స్లైడ్స్. భారీ వర్షాలు కురిసినప్పుడు భూమి లోపలి పొరల్లో నీరు భారీగా జమై ఉంటుంది. అక్కడ క్రిమికీటకాలు వృద్ధి చెందుతాయి. అయితే భూమి ఉపరితలం గట్టిగా ఉండటంతో లోపలి పొరలు జారిపోతాయి. 2020 డిసెంబర్ 30న నార్వేలో ఇలాంటి ప్రమాదకరమైన ల్యాండ్ స్లైడ్ ఏర్పడింది. సముద్రపు తీరాన ఉన్న 24 ఎకరాల స్థలం నెమ్మదిగా కుంగిపోతూ నీళ్లలో మునగసాగింది. ఆ ప్రాంతంలో సుమారు 10 కుటుంబాల నివాసం ఉంటున్నాయి. ఆ ఇళ్లన్నీ కొద్దిసేపట్లోనే జల సమాధి అయిపోయాయి. అయితే ఈ ల్యాండ్ స్లైడ్కి కారణం చెప్పలేకపోయారు. గడిచిన 60 ఏళ్లలో ఇదే భయానకమైన ల్యాండ్ స్లైడ్ అని స్థానికులు చెప్పుకొచ్చారు. తరచుగా ఏర్పడే ఈ భూ కృంగుబాట్ల కారణంగా అమెరికాలో దాదాపు ఏటా 20 నుంచి 30 మంది వరకు ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. 3. వోల్కనో. అగ్నిపర్వతం అంటే కుతకుత ఉడుకుతున్న లావా, బూడిద కమ్మిన దట్టమైన మేఘాలు, నదిలా ప్రవహించే మంటలు, ఇవన్నీ చప్పున మన మెదడులో మెరుస్తాయి. భూపలకాల కదలికల వల్ల లోపలి లావా సొరంగ మార్గాల ద్వారా వెలుపలికి ఉబికొస్తుంది. ఈ ఒత్తిడినే అగ్నిపర్వత విస్ఫోటనం అంటారు. 1815 ఏప్రిల్ 10 తంబోరా ప్రాంతంలోని అగ్నిపర్వతం బద్దలవటం మూలంగా జరిగిన ప్రమాదమే ఈనాటికి అతిపెద్ద అగ్నిపర్వత పేరుడుగా భావిస్తారు. 50 క్యూబిక్ కిలోమీటర్ల లావా ఈ విస్ఫోటనంలో విరజిమ్మిందంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు. సుమారు 6 కిలోమీటర్ల పరిధిలో లావా ప్రవహించి ఆ ప్రదేశాన్ని ఆక్రమించింది. 2. సునామీ. 2004లో హిందూ మహాసముద్రంలో ఏర్పడ్డ సునామీ సృష్టించిన విపరీతం ఎవరైనా మర్చిపోగలమా? ఇప్పుడు తలుచుకున్న ఒళ్ళు జల్లుమంటుంది.
ఈనాటికి ఆ దృశ్యాల వీడియో క్లిప్పింగ్స్ చూసేవాళ్ళు మనలో చాలామందే ఉండుంటారు. ఆ ఏడు డిసెంబర్ 26న ఇండోనేషియాలో 9.1 రిక్టర్ స్కేల్ భూకంపం మిగిల్చిన విలయం మాటల్లో చెప్పలేనిది. మహాసముద్రం అడుగున పుట్టిన భూకంపం కలిగించిన కల్లోలం తీరదేశాలన్నింటిలోనూ పెను విషాదాన్ని మిగిల్చింది. సముద్రపు అలలు అంత పెద్దగా ఉంటాయని తొలిసారిగా తెలిసొచ్చింది. 50 నుంచి 100 అడుగుల దాకా అలలు కోరలు సాచినట్లు రికార్డు నమోదయ్యాయి. భారత్, ఇండోనేషియా, శ్రీలంక దేశాలకు ఈ సునామీ తీవ్రత నిమిషాల్లో చేరిపోయింది. తీర ప్రాంత ఊళ్ళు, నగరాలు జల సమాధి అయిపోయాయి. ఈ తరం అసలు ఎన్నడూ ఎరగని, ఊహించని జల ప్రళయం అది. 20,28,000 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. నిజానికి చాలామంది జాడే దొరకలేదు. ఆస్తి నష్టం గురించి మాట్లాడడం కూడా కుదరదేమో. ఆ లెక్కలు ఎన్నని వేస్తాం? 1. ఎర్త్క్వేక్, భూకంపం ఉన్నట్టుండి అకస్మాత్తుగా సంభవించే ప్రకృతి విపరీతం. మిగతా వాటికంటే భూకంప ప్రమాద తీవ్రతే ఎక్కువని శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. 1960 మే 22న చిలీలో 9.6 మ్యాగ్నిట్యూడ్ భూకంపం ఏర్పడింది. సుమారు 1,600 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 20 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఈ రికార్డు ఇప్పటికీ అలానే ఉంది. ఇప్పుడు చెప్పండి, ఇవి ప్రకృతి వైపరీత్యాలు కదా, మనిషి తప్పు ఏముంది అనొచ్చు, లేదని ఖచ్చితంగా చెప్పలేం. భూమి లోపలి సహజ వనరుల్ని విపరీతంగా తోడేయటం, సముద్ర జలాల్లోనూ అట్టడుగు పొరల్లోకి డ్రిల్లింగ్ చేసి అక్కడి సహజ ఇంధన నిక్షేపాల్ని ఏళ్లకేళ్ల పాటు ఖాళీ చేయటం, బొగ్గు గనుల తవ్వకం, సముద్రాల వద్ద పద్ధతి లేని ఇసుక తవ్వకాలు, ఇవన్నీ కాలక్రమంలో ప్రకృతి విపత్తులుగా మారడం లేదా చెప్పండి? ఈ సమస్యల్ని ఎలా దాటుకోవాలో మనిషి కర్తవ్యం ఏమిటో మీరు చెప్పగలరేమో ప్రయత్నించండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.